మనం చేసే పనులు మంచిగా లేక మంది మీద బద్నామేషుడు ఎక్కువైతున్నది లోకం మీద. అదే నువ్వు మొన్న పవన్ కళ్యాణ్ తెలంగాణలో డిష్ తాకినందుకే కోనసీమ కొబ్బరి చెట్లు మొండాలు లేకుండా అయినాయి అని అన్నాడు కదా. ఆగో దాని మీద జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పవన్ కళ్యాణ్ మీద పంచుల వర్షం కురిపించిండు. అంటే మా కళ్ళు ఇంత చెడ్డ కళ్ళు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వేమో డిప్యూటీ సీఎం ఆంధ్ర, వచ్చి ఉండేదేమో రోజు హైదరాబాద్లో, 3 రోజులు బిజినెస్ చేసుకునేదేమో హైదరాబాద్. నిజంగా మాకు నరదృష్టి కానీ ఒకరు బాగుపడదు అనేది ఉంటే మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోగలుగుతారా? ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు, కన్స్ట్రక్షన్లో మీరే ఉన్నారు. ఆయన కానీ ఒక్క మాట వల్లనే మేము ఏమన్నా అంటున్నామా? బిజినెస్ చేసుకున్నాము, ఫ్రెండ్లీగా ఉన్నాము. అట్లాంటి నువ్వు ఒక ఇంత పెద్ద మంచివి నువ్వు ఇక మా తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ గురించి మాట్లాడడం తప్పు, నేరం. నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. క్షమాపణ చెప్పాల్సిందే. ఇదే ముచ్చట తెలంగాణ ప్రజలంతా అడగాల్సిందే. మరి లేకుంటే ఏంది, తెలంగాణలో కండ్లు అస్సలే మంచిగా కావన్నట్టు నరదిష్టికి నల్లరాయి కూడా వలుగుతుంది అనే సామెతలు చెప్పుకుంటా తెలంగాణ జనం మీద నిందలేసుకుంటేనే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు రాకుండా ఉండలేరు. అసొంటోళ్ళు మా కండ్లను శంకించి కించపరుస్తారా అన్నట్టు గరమైండు. ఊకుంటే ఊరందరినీ చంపుతా అన్నట్టు అడిగేటోడు లేకుంటే తెలంగాణ వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు కూతలు కూస్తున్నాడు. అందుకే పట్టలేని కోపంతో మాట్లాడుతున్నాడు. మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకు మళ్ళీ హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు? మాది నరదిష్టి అంటున్నావు కదా, మరి మీరు బాగుపడితే మేము చూడలేము కదా, ఎందుకు హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు? అన్ని అమ్మేసుకొని పోయి విజయవాడలో ఉండరాదా? నీకు ఇక్కడ ఏం పని అని చెప్పి నేను చెప్తున్నాను. అవును కదా, తినేది మొగన్ సొమ్ము పాడేది ఇంకేదో పాట అన్నట్టు ఆంధ్రాకు పోయి అక్కడ తెలంగాణ జనాన్ని కీడు చేసేటోళ్ళ తీరుగా మాట్లాడి ఇక్కడ వచ్చి తెలంగాణ నేల పోరాటాల మట్టి ఇక్కడ వీరత్వం ఉన్నదని చెప్తాడు. అంటే ఏ రోటి కాడి పాట ఆడ వాడుకుంటా పబ్బం గడుపుకున్నట్లా పవన్ కళ్యాణ్ ఆర్తేరిన మనిషి తీరుగా మారిండు. కానీ అట్లా తెలంగాణలో నడవది కాబట్టి ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి అన్న మాటలు వెనకకు తీసుకోవాలని బాగానే అడిగిండు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. మా గురించి మాట్లాడితే నీ గురించి మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది అన్నట్టు పవన్ కళ్యాణ్ పర్సనల్ ముచ్చట్లు ముంగటేసింది. 2024లో పొత్తు పెట్టుకున్నావు, నువ్వు సింగిల్ గా పోయి ఉంటే నీ పరిస్థితి ఏందో అందరికి తెలుస్తుండే. నువ్వు సింగిల్ గా పోలేదు, మళ్ళీ చంద్రబాబు నాయుడుని పట్టుకొని అయినవు. ఒక మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఆయన పేరు చెప్పుకుంటేనే నీకు స్థానం ఉన్నది. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు లేకుంటే నువ్వు యాక్టర్ అయ్యేదా? వాళ్ళని వీళ్ళని వాడుకొని వాళ్ళ పేరు మీద మీదకి వచ్చినోన్వి పొత్తులు ఎత్తులు పెట్టుకొని డిప్యూటీ సీఎం అయ్యి ఫోజులు కొడుతున్నావు. ఇంకోసారి మా తెలంగాణ ప్రజల గురించి మాట్లాడితే మంచిగా ఉండదు అన్నట్టు గట్టిగానే అరుచుకున్నాడు అనిరుద్ రెడ్డి. మరి చూడాలి ఈ పంచాది ఎంత దూరం పోతుందో ఎప్పుడు అవుతుందో అని. దినాం రికాం లేకుండా దీక్షా దివాస్ పండుగలు జరుపుతున్నారు బీఆర్ఎస్ పార్టీలు. చూడండి, హరీష్ రావు ఆధ్వర్యంలో ఎంత బ్రహ్మాండంగా బైక్ ర్యాలీ నడిచిందో. మాజీ మంత్రి బుల్లెట్ బండ్ ఎక్కంగా కార్యకర్తలు అంతే జోస్తోని వెనక మరల రాంగా సిద్దిపేట పట్టణంలో జోర్దార్గా తీసిండ్రు బైక్ ర్యాలీ. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని 2009 గుర్తుగా నవంబర్ 29ని దీక్షా దివాస్ జరుపుతున్నారు. అందుకే పల్లె పల్లెన గల్లీ గల్లీన గులాబీ జెండాలు దగదగ మెరిచేటట్టు పండుగ చేస్తుండ్రు. చౌరస్తాలున్న అంబేద్కర్ బొమ్మకు పూలమాల వేసిండ్రు. తర్వాత దీక్షా దివాస్ సభలో మాట్లాడుకుంటా అప్పటి రోజులను కేసీఆర్ పోరాటాన్ని యాదికి చేసిండు. నిమ్స్ లో ఆయన రామన్న దీక్ష చేస్తా ఉంటే ఒకసారి దాదాపు 8 రోజులు 9 రోజులు అయింది. మనిషి బాగా క్షీణించిపోయాడు, బీపీ షుగర్ ఫ్లక్చువేషన్ అయితా ఉంది. అంత పట్టుదలతోని పానాలను లెక్క చేయలేదు కాబట్టి ఇప్పుడున్న ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ మొండి పట్టుదల కేంద్రం మెడలోంచింది. అందుకే అందరు కోరుకున్న తెలంగాణ కండ్ల ముంగటున్నది. కానీ ఇప్పటి లీడర్లకు కేసీఆర్ ఇలువేందో తెలుస్తలేదన్నట్టు చెప్పిండు. ఇవాళ ఒక పిసిసి ప్రెసిడెంట్ మూర్ఖంగా మాట్లాడుతుండు కేసీఆర్ దీక్ష గురించి. అసలు ఆ దీక్ష గురించి మాట్లాడే అర్హత నీకు ఉన్నదా? కేసీఆరే లేకపోతే తెలంగాణ ఎక్కడిది? తెలంగాణ లేకపోతే నీకు ఆ టీపీసీసీ అధ్యక్ష పదవి ఎక్కడిది? అరే మీ పార్టీ అగ్రనాయకుడు ప్రణబ్ ముఖర్జీ రాసిన పుస్తకం చదువు. మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అని భారతదేశ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒక పుస్తకం రాశాడు. ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే తాను రాసిన పుస్తకంలో కేసీఆర్ గురించి ఒక పేజీ రాసిండు. ఒక నాయకుడు కలలు గన్నడు, పోరాటం చేసిండు, తన జీవిత కాలములో
తన లక్ష్యాన్ని ముద్దాడిన గొప్ప నాయకుడు కేసీఆర్ అనే మాట నేను చెప్పలే, ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పిండ్రు. ఇలా అధ్యక్షుడు, ఆ పిసిసి అధ్యక్షుడు ఒకసారి ఆ పుస్తకం చదువుకొని మాట్లాడు. దాన్ని చదువుతానన్న నీకు కేసీఆర్ చేసిన పోరాటాల గొప్పతనం తెలుస్తుంది. అడ్డం దొడ్డం మాట్లాడకుంటూ ఉంటావు అన్నట్టు సురుకులు పెట్టిండు. ఇంకో పక్క కేటీఆర్ తెలంగాణ భవన్లో దీక్షా దివాస్ ను తెలంగాణ తల్లికి పూలదండేసి పోరాట రోజుల నాటి ఫోటోలు చూసిండు. తర్వాత పెట్టిన సభలో కేటీఆర్ మాట్లాడుకుంటా దీక్షా దివాస్ గొప్పతనం ఏంటిదో చెప్పిండు. హస్తినలో చిదంబరం గారు అన్నాడు, అర్ధరాత్రి పూట తెలంగాణ స్టేట్మెంట్ చదువుతుంటే ఇప్పుడే మా వానక్క చెప్తున్నది, ఉద్వేగంతో ఉప్పొంగిపోయింది ప్రతి తెలంగాణ గుండె. నట్టనడి రాత్రిలో పులకించిపోయింది ఈ నేల. ఓటములు, గాయాలు, కన్నీళ్లతో అలసిపోయిన చరిత్రలో ఒక్కసారి మొట్టమొదటిసారి తొలి విజయం దక్కింది అంటే దానికి కారణం మన నాయకుడు కేసీఆర్ గారి రణనినాదం అనే మాట మర్చిపోవద్దని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. అప్పుడప్పుడు సందర్భాలు వస్తాయి, కాలం మారినప్పుడు, మోసం జయించినప్పుడు తాత్కాలికంగా వానపాములు కూడా నాగుపాములు లెక్క బుసలు కొడతాయి, గ్రామ సింహాలు కూడా సింహాల్లాగా గర్జిస్తాయి టైం మానది కానప్పుడు. గ్రామసింహం అంటే ఎరికేనా? నేను అంతకంటే ఎక్కువ చెప్పా. టైం వస్తుంది అప్పుడప్పుడు, బో అనేటోడు కూడా సింహం లెక్క గాండ్రించే సందర్భాలు చూస్తాం కొన్ని. అప్పుడప్పుడు ఊరబందులు కూడా పెద్ద పెద్ద పులుల లెక్క గర్జించే సందర్భాలు కూడా చూస్తాం. ఇవాళ అట్లాంటి సందర్భాలు కొన్ని చూస్తున్నాం. ఊరు పేరు లేనోడు, అడ్రస్ లేనోడు, జీవితంలో జై తెలంగాణ అనకుండా ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నోడు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఏం పర్వాలేదు, ప్రజలను మోసం చేసి 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలని నమ్మబలికి అడ్డదారిలో ఓట్లు వేయించుకున్న అడ్డగాడిదలు కూడా ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. భయపడేది లేదు, ఎవ్వనయ్యకు భయపడేది లేదు. ఖచ్చితంగా కొట్లాడదాం, కేసీఆర్ గారి దీక్ష స్ఫూర్తిగా బరాబర్ కొట్లాడదాం. ఇట్లా సర్కార్ మీద సందియకుండా పంచులేసిండు. అట్లనే ఉద్యమంలో ప్రతి తెలంగాణ మనిషి మనసుల మెదిలిన తెలంగాణ తల్లిని యాది చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు రాష్ట్రం కోసం జరిగిన పోరాటానికి తన దీవెనలు ఇచ్చి తల్లి బొమ్మను మార్చిండ్రు అన్నట్టు చెప్పిండు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసిండ్రు ఈ మాయల పకీర్లు. మన అమ్మను తీసేసి కాంగ్రెస్ బొమ్మను పెట్టిండ్రు ఇవాళ సెక్రటేరియట్ల. తెలంగాణ తల్లిని తీసి కాంగ్రెస్ తల్లిని ఇవాళ సెక్రటేరియట్లో పెట్టిండు. తెలంగాణ తల్లి వద్దు అని ఎదురుగా సెక్రటేరియట్ ముంగట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టిండు. ఈ దీక్షా దివస్ సాక్షిగా ఒక ప్రతిజ్ఞ మనందరం చేయాలి. ఇవాళ దీక్షా దివస్ సాక్షిగా కేసీఆర్ పోరాట స్ఫూర్తిగానే చెప్తున్నా, తిరిగి అదే జాగల తెలంగాణ తల్లిని పెట్టే బాధ్యత మనందరిది. బరాబర్ పెడతాం. మళ్ళీ తిరిగి ఆ తెలంగాణ తల్లి చేతుల్లో బతుకమ్మ పెట్టే బాధ్యత కూడా మనందరిది. తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం. మళ్ళీ ఈ దీక్షా దివస్ స్ఫూర్తిగా తెలంగాణ సోయిని సానబెట్టుకోవాల్సిన రోజు గుర్తు చేసుకుందాం. ఇగో గిట్ల ఉద్యమకాలం నాటి పోరాటాలను గుర్తు చేసుకుంటా ఇప్పుడు తెలంగాణలో ఎటువంటి పరిపాలన నడుస్తున్నదో చెప్పుకుంటేనే దీక్షా దివాస్ స్ఫూర్తితోని బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేటట్టు పోరాటం చేయాలి. అధికారంలోకి వచ్చినామని ఏం చేస్తారో కూడా చెప్పిండు.